హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారా? సో టీచర్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ కోర్స్ చేసి ఉండాలండి. సో ఏంటి ఆ ప్రొఫెషనల్ కోర్స్ అంటే మనకి టీటీసీ కానీ లేదా బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. మరి ఈ రెండు చేసి ఉండాలంటే ముందు మీరు ఈ కోర్సుని చదవాలి. సో ఏంటి సార్ ఈ కోర్స్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించేటువంటి ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించబోతుంది. సో ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో దాని వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి. ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అనేవి వస్తాయి డెఫినెట్గా. టీజీ ఎడ్సెట్ రాయాలనుకుంటున్నారా? సో టీజీ ఎడ్సెట్స్ రాయాలనుకుంటే ముందుగా మీరు ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్, ఆన్లైన్ అప్లికేషన్ విధానం ఎలా చేయాలనేది నేను ఈ పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చెప్తాను. నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే తెలంగాణ ఎడ్సెట్. సో మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ ఎడ్సెట్ వంటి టీజీ ఎడ్సెట్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మెయిన్ సైట్ టీజీ ఎడ్సెట్ 2026 అనేది కనిపిస్తుందండి. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత టీజీ ఎడ్సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. సో దిస్ ఇస్ అ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇది కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్లో ఉంటుంది. సో పూర్వంలో ఆఫ్లైన్ మోడ్ ఉండే, ఇప్పుడు ఆన్లైన్ మోడ్లోకి ప్రతి ఎగ్జామ్ ఇప్పుడు ఆన్లైన్ మోడ్లోకి వస్తుంది కాబట్టి సో ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఫస్ట్ మీరు నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలండి. డీటెయిల్ నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఈ విధంగా క్లిక్ చేయాలి. సో ఇక నోటిఫికేషన్లో సో నోట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడండి. సో నోటిఫికేషన్ అనేది 2026 విల్ బి కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ వరంగల్. జిఓ ఇష్యూడ్ టైమ్ టు టైమ్ గవర్నమెంట్ ఆఫ్ ది తెలంగాణ. అడ్మిషన్ బీఈడి 2 years కోర్స్ అండి. ఇది 2 సంవత్సరాల కోర్స్ అనమాట. కాబట్టి దీన్ని ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి 23rd నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ 750 రూపీస్, అంటే ఓసీ ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్ అండి. 550 ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి 550 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. షుడ్ బి పెయిడ్ ద టీజీ ఆన్లైన్ సెంటర్స్ తెలంగాణ ఆర్ త్రూ పేమెంట్ గేట్వే. సో మీరు ఆన్లైన్ రూపంలో చేసుకోవచ్చు. సో అందులో మెయిన్ సైట్ అనేది ఇక్కడ మీరు వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. ఆ డిస్క్రిప్షన్కి వెళ్ళిన తర్వాత మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీ వెబ్సైట్స్ వివరాలు మొత్తం మీరు చూడవచ్చు, ఓకేనా? సో అదేవిధంగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఇక్కడ వితౌట్ లేట్ ఫీ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే 23rd నుంచి ఫిబ్రవరి స్టార్ట్ అయింది కాబట్టి మనకి వితౌట్ లేట్ ఫీతో 15th ఏప్రిల్ అండి. 15th ఏప్రిల్ ఇక్కడ చూడవచ్చు. 15th ఏప్రిల్ వితౌట్ లేట్ ఫీతో మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా విత్ లేట్ ఫీతో 250 రూపీస్తో 22nd ఏప్రిల్న లాస్ట్ డేట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? సో ఎగ్జామ్ డేట్ అనేది మనకి 12th మే 12 మేన నిర్వహిస్తున్నారు. సో 2 షిఫ్ట్లో ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. 2 షిఫ్ట్స్లో 1 డేలో 2 షిఫ్ట్లో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ విధానం మనం వెళ్ళిపోదాం. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ విధానం, అసలు ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో అప్లికేషన్ ఫీ పేమెంట్. సో ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బుక్. సో ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఎస్ఎన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది, ఓకేనా? ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. చాలా మంది ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఎస్ఎస్సి హాల్ టికెట్ కాదండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఏదైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో, క్వాలిఫైయింగ్ అవుతున్నారు కూడా, అదేవిధంగా బీ ఎగ్జామ్ లాస్ట్ ఫైనల్ ఇయర్ సెమ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది రాయొచ్చు. ప్లీజ్ ఎంటర్ డిగ్రీ ఆర్ పీజీ ఈక్వివాలెంట్ హాల్ టికెట్ నెంబర్. మీ డిగ్రీ కంప్లీట్ అయితే డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ పీజీ కంప్లీట్ అయితే పీజీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. అండ్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి అండి. యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి మీ క్యాండిడేట్ నేమ్ రాయాలి, అంటే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్
మీ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలంటే డెఫినెట్గా మీ మెయిల్ ఐడి అనేది డెఫినెట్గా ఎంటర్ చేయాలి. మీ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు, సో మీరు కేటగిరీ ఏంటండి, ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ ఎస్టీ వాట్ ఎవర్ సెలెక్ట్ చేసుకోండి. అదిగా మీరు ఫిజికల్లీ చేంజ్డ్, ఎస్ అంటే ఎస్, నో అయితే నో, ఇదొకటి ఆప్షన్ బెటర్. ఇక పేమెంట్ మోడ్, పేమెంట్ మోడ్ అనేది ఇన్ని రకాల పేమెంట్స్ మోడ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు పేమెంట్, డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకులో అక్కడ త్రూ ఐసిఐసిఐ ఉంది, ఎస్బీఐ. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎస్బీఐ అయితే ఎస్బీఐ క్లిక్ చేయండి నెట్ బ్యాంకింగ్ కదా, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అయితే యాక్సిస్. సో నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు నో యువర్ పేమెంట్ స్టేటస్, మీ పేమెంట్ స్టేటస్ చూసుకోవాలంటూ ఈ విధంగా అనిపిస్తుంది. పేమెంట్ స్టేటస్ చూడాలనుకుంటే మీ క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లో ఎలా ఫిల్ చేస్తే చూద్దాం. ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత, అంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక పేమెంట్ ఐడి వస్తుంది. సో ఆ పేమెంట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ రాయాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ డేట్ అనేది, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మళ్ళీ ఎంటర్ చేయాలి. అప్పుడు ప్రొసీడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రింట్ యువర్ ఫిల్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా. అదేవిధంగా లాస్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.